కరుణాకర్ రెడ్డి గారు బయటికి రావడం తర్వాత మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వచ్చి ఇది ఆత్మహత్య, అతన్ని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు బయటికి చెప్పమని చెప్పేసి బెదిరించారు. ఆ బెదిరింపులకు ఒత్తిళ్లకు భయపడి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య అన్న కోణంలో చంద్రబాబు నాయుడు మీద వాళ్ళంతా కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ కేసు అంతా ఇప్పుడు విన్నారు మీరు, మీకు కూడా అవగాహన ఉండి ఉంటుంది. సో మీరేమంటారు సార్? రాజు గారు, గుడ్ మార్నింగ్ మీకు, ప్యానల్లో ఉన్న సభ్యులకు, అలాగే ప్రైమ్9 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు మాట్లాడినా, మన జనసేన మహేష్ అన్న మాట్లాడినా సరే, ఇదంతా కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళదే ఇదిగా వాళ్ళే చేసినట్లుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇవన్నీ సరే మాట్లాడదామండి. ఈ ఫిర్యాదు ఎవరైతే హైకోర్టుకి ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తి గత నెల ముందో 2 నెల 15 రోజుల ముందు అతనే ఒక ఎలిగేషన్ చేశాడు. మీ అందరికీ గుర్తుందో లేదో, ఒక్కసారి ఆ వీడియో కూడా చూడవలసిందో కోరుతున్నాను. ఈ శ్రీనివాసులు గారు ఎవరైతే హైకోర్టుకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి చెప్పిన విషయం అది. ఎవరు రవికుమార్ భార్యనే బెదిరించారు, 2 కోట్లు ఇవ్వమని 5 కోట్లు ఇవ్వమని ఈ భానుప్రకాష్ రెడ్డి గారు ఇది ఈ కేసు రాజీ చేసుకోవడం కోసం బెదిరించారు అని చెప్పి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారు చెప్పిన స్టేట్మెంట్. ఇప్పటి వరకు ఆ విషయం మీద ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయలేదండి? ఇప్పటి వరకు కనీసం భానుప్రకాష్ రెడ్డిని కానీ రవికుమార్ భార్యను కానీ పిలిచి ఎంక్వైరీ చేసిన విషయాన్ని మీరు ఎవరైనా ఎంక్వైరీ చేశారు, ఇది తప్పు అని కానీ లేదా ఒప్పు అని కానీ మిరపల మహేష్ గారు కానీ కృష్ణాంజనేయులు గారు కానీ తర్వాత మాట్లాడే వంశీ అని కానీ దాని మీద క్లారిటీ చెప్పగలరా? ఎంతసేపు కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని అధికారులని ఇందులో బూచిగా చూపించి వీళ్ళే చేశారు అని చూపించడం అనేది కరెక్ట్ కాదు. క్లియర్గా నేను చెప్పదలుచుకున్నా. దీంట్లో ఎవరైతే ఈ రోజున ఇప్పుడు ఈ ఫిర్యాదుదారు శ్రీనివాసులు గారు చెప్పినట్లుగా భానుప్రకాష్ రెడ్డి గారు 5 కోట్లు అడిగారు అని చెప్పి ఆయనే చెప్తున్నారు. వీళ్ళ మీద ఒత్తిడి రకరకాల, మీరు కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పండి లేకపోతే వేరే వ్యక్తుల పేర్లు చెప్పండి అవి అని చెప్పి వాళ్ళని ప్రెజర్ చేస్తున్న సంఘటనలు కూడా బయటకు వస్తున్నాయి. వీటన్నిటి మీద ఎక్కడా కూడా ఎవరూ మాట్లాడట్లా. కేవలం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్లుగా కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారు. నిజంగా కల్తీ లడ్డు విషయంలో కూడా కరుణాకర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. నేను గనక ఇటువంటి దురాగతానికి పాల్పడి ఉంటే నా కుటుంబం మొత్తం రక్తం కక్కుకొని చచ్చిపోతారని చెప్పి ఆయన కొండపైన ఆయన దీపం వెలిగించి క్లియర్గా అక్కడ ప్రమాణం చేసిన సంగతిని కూడా మనం చూసాం. అదే ఈ విషయంలో కూడా ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనకున్న సమాచారం గోవుల విషయంలో కూడా ఆయనకున్న సమాచారం ప్రకారం గోవులు చనిపోతున్నాయని చెప్తే ఇదే చైర్మన్ గారు లేదా ప్రభుత్వం ఇదంతా అబద్ధం ఏమీ లేదన్నారు. ఆ తర్వాత వీడియోలు ఫోటోలు సాక్ష్యాధారాలు చూపిస్తే లేదు 140 గోవులు చచ్చిపోయిన మాట వాస్తవం, అవి ముసలి అయిపోయినాయి లేదా ఆరోగ్య సమస్యలతో చచ్చిపోయినాయి అని చెప్పి వీళ్ళే మళ్ళీ ప్రకటించిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. ఈ రోజున అదే కరుణాకర్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. ఇదే ఏవిఎస్పి సతీష్ కుమార్ గారిని రకరకాల ఒత్తిళ్లు చేసి తన పేరు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తే అతను చెప్పలేదు. ఎవరైతే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సివిఎస్ఓ గారు ఉన్నారో ఆ నరసింహకిషోర్ గారు మాత్రమే నాకు చెప్పారు ఈ కేసును రాజీ చేసుకోమని చెప్పి అదే విషయాన్ని నేను చెప్పానని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆ సివిఎస్ఓ నరసింహకిషోర్ గారిని ఎంక్వైరీ చేయాలి లేదా పై వాళ్ళని ఎవరైతే ఇంకా కరుణాకర్ రెడ్డి గారు చెప్పినా లేదా ఇంకా గారు చెప్పినా, ఎందుకంటే కింద స్థాయి ఆఫీసర్కి చెప్పేది ఆ పై అధికారులు చెబుతారు తప్ప చైర్మన్ గారో లేదా మరో వ్యక్తో చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. నిజంగా ఏవిఎస్ఓ గారు 2 సార్లు ఆల్రెడీ విచారణ జరిగింది అంటున్నారు. నిన్న 3వ సారి వెళ్తున్నారు. ఈ 2 సార్లు విచారణలో జరిగినప్పుడు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ వాళ్ళు వీడియో తీసుంటారు. ఎందుకంటే ఏ వ్యక్తి విచారణ చేస్తున్నా సరే ఆ వ్యక్తి యొక్క వీడియో ఖచ్చితంగా పోలీసు వారు తీస్తారు. ఆ వీడియో ఫుటేజ్ని బయట పెట్టమనండి. ఆ వీడియో ఫుటేజ్లో అతను భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేదా మరొక కొంతమంది పెద్దలు కానీ లేదా ఇంకెవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇందులో నా చేతలా చేయించారు అని చెప్పి ఆ సతీష్ కుమార్ చెప్పి ఉంటే వీళ్ళు అంటున్న మాటలన్నీ కూడా నిజాలు అవుతాయి. అంతే తప్ప ఈ రోజున ఏదో వేగ్గా ఎంతసేపు కూడా
ఆ రోజున ఇది రాజీ జరిగింది కాబట్టి వీళ్ళదే పాత్ర ఉంది, వీళ్ళదే ఇది ఉంది అని చెప్పడం ఎంతవరకు సమంజసం? నిజంగా హత్య ఇది ఉంటే నిజంగా ఏ అధికారి యొక్క మరణమైనా సరే బాధాకరం. అందులోనూ ఎంక్వైరీలో ఉన్న కేసులో అధికారి మరణం చాలా బాధాకరం. దాన్ని ఎవరు కూడా దాన్ని సమర్థించరు, ఎవరు కూడా దాన్ని ఇది చేయరు. కానీ ఇక్కడ అది హత్య అయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఈనాడు కానీ అదే ఆంధ్రజ్యోతి కానీ ఇది హత్య అని చెప్పి క్లియర్గా అసలు ఫ్రంట్ పేజీలు భద్రైపోయేలాగా రాసి ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా అనుమానాస్పద మృతి కిందే రాశారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవాలు తెలుసు. ఆ వాస్తవాల్లో నిజానిజాలనే బయటికి రావాలి. గతంలో ఏమీ లేకుండానే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పారు, గతంలో పరిటాల కేసులో ఎలా చనిపోయారు, లేకపోతే వివేకానంద రెడ్డి గారి కేసులో ఎలా చనిపోయారు అని చెప్పి. వివేకానంద రెడ్డి గారి కేసులో అయినా సరే, పరిటాల కేసులో అయినా సరే చనిపోయిన వ్యక్తులు, పరిటాల కేసులో చనిపోయిన వ్యక్తులు వాళ్ళు ఆల్రెడీ ముద్దాయిలుగా గుర్తించిన తర్వాత చనిపోయారు తప్ప ముద్దాయిలుగా గుర్తించకుండా చనిపోలా. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో కొంతమంది చనిపోయారని చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా హత్యలు చేయబడ్డ వ్యక్తులు కాదు. ఎక్కడ కూడా హత్య జరిగిన సందర్భాలు లేవు. వాళ్ళకున్న అనారోగ్య సమస్యలతోటి ఒక అతను వాచ్మెన్ 80 ఏళ్ల వృద్ధుడు, మరొక అతను అభిషేక్ రెడ్డి అని చెప్పి అతనికి గత 3-4 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి, మరొక ఈసీ గంగిరెడ్డి గారు డాక్టర్ గారు, భారతీ రెడ్డి గారు తండ్రి గారు, ఆయన 80 ఏళ్ళు పైబడిన వ్యక్తి, ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అటువంటి సహజ మరణాలను కూడా ఈ రోజున వీళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం అవన్నీ కూడా ఏవో అసహజ మరణాలుగా, హత్యలుగా వాటినన్నింటినీ చిత్రీకరించడం జరుగుతుంది. నిజంగా ఇవన్నీ కూడా హత్యలు అయితే మీ ప్రభుత్వం ఉంది, ఈ రోజున ఎంక్వైరీ చేయండి, విచారణ చేసి అవన్నీ కూడా హత్యలు అని చెప్పి నిరూపించండి. అటువంటి నిరూపణలు అనేవి ఏమీ లేకుండా ఎంతసేపు కూడా ఎదుటి మీద దుష్ప్రచారం చేయడం తప్ప వేరే వ్యవహారం అనేది ఏమీ లేదు. అలాగే సార్ మీరు రాజు గారు, మీరు ఇంకో విషయం కూడా మిమ్మల్ని బెదిరించారు అని చెప్పి చెప్తున్నారు. ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది ఒకసారి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందా లేదా ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిందా అనేది ఒకసారి మీరు చెప్పవలసిందిగా కోరుతున్నానండి. ఓకే, ఇది ఏప్రిల్లో ఒక నిమిషం చెప్తున్నా అండి. ఏప్రిల్లో దొంగను పట్టుకున్నారు, సెప్టెంబర్లో రాజీ చేసుకున్నారు, మేలో ఛార్జ్షీట్ వేశారు. అంటే న్యాయపరమైనటువంటి అంశాల్లో, అంటే ఏ కేసులో కూడా లేనటువంటి వేగంగా జరిగినటువంటి కేసు ఇది. సరే, ఈ రెండింటికి మధ్యలో జూలైలో ఈ అంశాన్ని నేను బయటపెట్టా. దీనికి సంబంధించి రవికుమార్ రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు తీసుకుంటున్నారు, టీటీడీకి ఆస్తులు రాయించాల్సిన అవసరం ఏంది, అతను దొంగతనం చేసింది కొంత డాలర్లే కదా, మరి ఇంత డాలర్లు చేసిన అతను ఆస్తులు రాయిస్తానని చెప్పేసి ఎందుకు ముందుకెళ్ళాడు అని చెప్పేసి క్లియర్గా నేను సాక్ష్యాలతో సహా వార్త రాస్తుంటే, లైవ్లో ఉంటే నన్ను వచ్చి 10 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి, తిరుపతిలో అరెస్ట్ చేసి